వంచన, కుట్ర, మోసం, దగ, కుయుక్తి, పన్నాగం, ద్రోహం, కపటత్వం, వెన్నుపోటు, కుటిలత్వం ఇలా ఎన్ని పదాలైనా ఉపయోగించండి. వీటన్నింటికి యాప్ట్ అయ్యి పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని తరచి చూడండి. కనిపించేదంతా కన్నింగ్ పాలిటిక్సే. మనసు దగా, మాట దగా, బతుకంతా దగా. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు కాకముందు, ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత, చంద్రబాబు సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత, చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు, వాళ్ళని దూరం పెట్టినప్పుడు, చంద్రబాబు బీజేపీతో స్నేహగీతాలు ఆలపించినప్పుడు, బీజేపీకి దూరం జరిగినప్పుడు, ఇలా చంద్రబాబు రాజకీయ జీవితాన్ని రకరకాల యాంగిల్స్లో స్కాన్ చేసి చూడండి. ఒక్క చోటైనా నిజాయితీ, విలువలు కనిపిస్తాయేమో చూడండి. ఆ అవకాశమే ఉండదు. ప్రతి దశలోనూ నయవంచనే. నమ్మించడం, అవసరం తీరిన తర్వాత నట్టేట ముంచడం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. అది విషయం. చంద్రబాబు జీవితం గురించి క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. పిల్లనిచ్చిన మామే నా అల్లుడు ఇంత దుర్మార్గుడని తేల్చి చెప్పిన తర్వాత ఇక ఎవరైనా ఏం మాట్లాడటానుకుంటుంది? కానీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంతో తన నయవంచన రాజకీయాలకు ముగింపు పలకలేదు చంద్రబాబు. మరింతగా పదును పెట్టాడు. విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ వాడుకున్నాడు. అవసరం తీరిన తర్వాత అదే వంచన బుద్ధిని ప్రదర్శించాడు. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్తో. 20% యువత కోటాలో ఎమ్మెల్యే టికెట్ను సంపాదించిన చంద్రబాబు చంద్రగిరి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు. టి అంజయ్య ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్తో ఆయన పరిచయమే ఆయనకు అల్లుణ్ణి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టారు. మీ మామగారు పార్టీ పెట్టారు, అందులోకి వెళతారా అని మీడియా ప్రశ్నిస్తే ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ మీదే పోటీ చేస్తానని ఢాంబికాలు పలికాడు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చంద్రగిరిలో చంద్రబాబు ఓడిపోయాడు. అప్పటిదాకా మామ మీదే పోటీ చేస్తానని ఆవేశపడిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించాడు. టీడీపీలో చేరటానికి పావులు కదిపాడు. నిజానికి చంద్రబాబుని పార్టీలోకి చేర్చుకోవటం ఎన్టీఆర్కి ఏమాత్రం ఇష్టం లేదని, తన భార్య భువనేశ్వరి ద్వారా మామ మీద చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని నాటి రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏం చేస్తామంటావు? నా కూతురు ప్రసవించనంట. అది నేను నాన్న నేను ప్రసవించను, వాడిని పార్టీలో చేర్చుకుంటే తప్ప. చంద్రబాబు భార్య వాడిని పార్టీలో చేర్చుకుంటే తప్ప నేను ప్రసవించను అని చెప్పేది పట్టుబట్టింది అని వాపోయాడు. పార్టీలో చేరటానికి చంద్రబాబు నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ వస్తే, నేను మీ మామని ప్రెసిడెంట్ చేశాను కదా, మీ మామ నువ్వు చూసుకోండి, ఇప్పుడు నేనెందుకు మళ్ళీ నేను చెప్పేది నేను అన్నాను. అంటే నేను చాలా దుర్భాషలు ఆడాడు మామని. ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అటు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవటంతో దొడ్డిదారిన టీడీపీలో అడుగుపెట్టారు చంద్రబాబు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవటాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ కుమార్తె ఒత్తిడితో ఎన్టీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ దగ్గర వినయంగా నటిస్తూ పార్టీ మీద క్రమంగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. 1989లో కుప్పం నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.
1994లో టీడీపీ గెలవటంతో ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేస్తూ కేవలం ఏడాది కాలంలోనే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. 1989లో టీడీపీ ఓటమి పాలయ్యింది. అప్పుడే కనుక టీడీపీ గెలిచి ఉంటే 1995 దాకా చంద్రబాబు ఆగేవాడు కాదన్నది పొలిటికల్ ఎనలిస్టుల విశ్లేషణ. పిల్లనిచ్చిన మామ, పార్టీ క్యాడర్ వద్దంటే వద్దు అంటున్నా పార్టీలోకి తీసుకున్న మామ, ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన మామనే నమ్మించి నట్టేట ముంచేశారు చంద్రబాబు. లక్ష్మీ పార్వతి వైపు వేలు చూపిస్తూ తన కుట్రని అమలు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలోని టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచే పార్టీలో పాలనలో లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిపోతుందన్న భావనను అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెడుతూ వచ్చారు చంద్రబాబు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా కథను నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని వాళ్లను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్ కు వెళ్లిన ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్ కి ద్రోహం చేసిన పాపంలో ఆయన కుమారులకు కుమార్తెలకు వాటా ఇచ్చాడు. అవసరం తీరిన తర్వాత వాళ్లందరినీ అంతే నిర్దాక్షిణ్యంగా పక్కకు నెట్టేశాడు. 1993 సెప్టెంబర్లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. 1994 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో టీడీపీకి అఖండ విజయం అందించారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అప్పటికి లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుని దాదాపు ఏడాదిన్నర అవుతుంది. లక్ష్మీ పార్వతితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ఆయన. అంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీరి వివాహాన్ని ఆమోదించారు, అఖండ విజయాన్ని అందించారు. కానీ అదే లక్ష్మీ పార్వతిని బూచిగా చూపిస్తూ ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారు చంద్రబాబు. అందుకు సహకరించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ తనదైన శైలిలో ద్రోహం చేశారు. ఒక మనిషి ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు. కానీ విచిత్రంగా చంద్రబాబు చేతిలో నందమూరి కుటుంబం ఎన్నోసార్లు మోసపోయింది. వాళ్ళని నమ్మించి ద్రోహం చేయటంలో చంద్రబాబు ఎప్పుడూ ఓడిపోలేదు. ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కోవటానికి లక్ష్మీ పార్వతిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు. కొడుకులతో, కూతుళ్లతో, అల్లుళ్లతో యుద్ధం చేయాల్సిన స్థితిలోకి ఎన్టీఆర్ని నెట్టేసి తీవ్ర మానసిక క్షోభకి గురి చేశారు. వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించినా ఇది తప్పు అనలేని స్థితికి ఎన్టీఆర్ కుటుంబాన్ని తీసుకెళ్లిపోయారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చింది. ఆ వెంటనే మరో కుట్రకి తెరతీశారు చంద్రబాబు. అప్పటిదాకా తన కండగా నిలిచిన హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను వదిలించుకునే ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేశారు. డిప్యూటీ సీఎం పదవిస్తారని నమ్మించి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటంలో దగ్గుబాటిని బాగా వాడుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత మొండి చేయి చూపటంతో కొద్ది రోజులకే దగ్గుబాటి తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిపోయారు. ఇక 6 నెలల్లో మంత్రి పదవి నుంచి తప్పించి హరికృష్ణను బయటకు పంపారు. వైస్రాయ్ హోటల్లో బస్ చేసిన ఎమ్మెల్యేలను తమ్ముళ్ళు మీరు మోసపోతున్నారని చెప్పడానికి వెళితే చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ సమయంలో పాపం దివంగత ఎన్టీ రామారావు గారి కుమారుడు దివంగత హరికృష్ణ ఏ కారణం చేతనో చంద్రబాబు నాయుడు గారికి సహకరించారు. అంతేకాదు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించడానికి ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా సహకరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన 2 నెలలు తిరగకముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పొమ్మనకుండా పొగబెట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. అది చంద్రబాబు నాయుడు సహజ లక్షణం. తనకు పోటీగా ఎవరు ఉండకూడదు. హరికృష్ణ మాయకుడు ఏదో మంత్రి పదవి ఇచ్చాడు, తాత్కాలికంగా హిందూపురం నుంచి పోటీ చేయించాడు. తర్వాత ఏదో కారణం చేత ఆ ఎలక్షన్ వాయిదా పడి 6 నెలలు దాటితే రాజీనామా చేయించాడు. హిందూపురంలో గెలిచిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. బాలకృష్ణని చంద్రబాబు ఎప్పుడూ ఆటలో అరటి పండుగ చూస్తారని రాజకీయ పరిశీలకులు చెప్తూ ఉంటారు. ఎప్పటికైనా అవసరం ఉంటుందని భావించే బాలకృష్ణని వియ్యంకుడిగా చేసుకున్నారని టీడీపీలోనూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి.
ఎన్టీఆర్ కుటుంబం తనకు దూరమైపోతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా బాలకృష్ణతో వియో అందుకున్నాడన్నది రాజకీయ పరిశీలకుల మాట. 2009 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా తయారవటంతో మళ్లీ నందమూరి కుటుంబం అవసరం వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దించారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. తీవ్రంగా శ్రమించాడు. షూటింగ్లు పక్కన పెట్టి ఏపీ అంతా విస్తృతంగా ప్రచారం చేశాడు. చివరికి హైదరాబాద్ వస్తూ కార్ యాక్సిడెంట్లో గాయపడి హాస్పిటల్లోని బెడ్ మీద నుంచే ప్రసంగాలు చేశాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కొడుకు లోకేష్ ని తెర మీదకి తేవటం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. తను ముందు కుర్చీలో కూర్చునేటువంటి దానికోసం అప్పటి వరకు తోడల్లుడితో విభేదించి ఆ తర్వాత మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని నేను పురంధరేశ్వరి ఆ దంపతుల్ని ఎరవేసి దగ్గరికి తీసుకుని తీరా కుర్చీలో కూర్చోవటం అనేటువంటిది కొంత సస్టైన్ అయిన తర్వాత వాళ్ళని అతి దారుణంగా అవమానించి మళ్ళీ బయటికి పంపించిన పార్టీ సింబల్ కోసం అయితే మనబోటి నాగరికులు మనం మాట్లాడుకోలేము, సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఉచ్చరించలేము. కానీ తెలుగుదేశం పార్టీ సింబల్ తీసుకోవడానికి కూడా ఎటువంటి పనుల్ని జయప్రదంగా ఆయన నిర్వహించాడనేది కూడా చాలామందికి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. చివరకు హరికృష్ణ మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటంపై నాడు తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన టీఆర్ఎస్ నేతలతో హరికృష్ణ భౌతిక కాయం పక్కనే పొత్తు మంతనాలు సాగించారు చంద్రబాబు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆరే చెప్పారు. ఆ తర్వాత కూకట్పల్లి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా హరికృష్ణ మరణం తాలూకు సానుభూతి వర్కౌట్ అవుతుందని నమ్మించి ఆయన కుమార్తె సుహాసినిని పోటీలో పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని సుహాసిని నాడు చాలా ఇబ్బందులు పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్నోసార్లు అవసరానికి వాడేస్తూ మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు స్కిల్ స్కామ్లో జైల్లో ఊసలు లెక్క పెడుతున్న చంద్రబాబు మరోసారి నందమూరి కుటుంబం మొత్తాన్ని వాడుకోవాలని ఎత్తుగడ వేస్తున్నారని, అయితే బాలకృష్ణ మినహా మిగిలిన వాళ్ల నుంచి ఎలాంటి స్పందన కనిపించటం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. నన్ను చూసి ఓట్లు వెయ్యండి అని సింగిల్ గా ప్రజల ముందుకు వెళ్లి చంద్రబాబు ఎన్నడూ విజయం సాధించలేదు. గెలవడానికి ఎవరో ఒకరి ఇమేజ్ ని వాడుకోవడం, గెలిచిన తర్వాత నా అంతటి లీడర్ లేడని ప్రచారం చేసుకోవడం. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఇంతే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న సామెత అర్థం కావాలంటే చంద్రబాబు పొత్తు రాజకీయాలను పరిశీలిస్తే చాలు. 1998 నుంచి నిన్న మొన్నటి దాకా బీజేపీకి చంద్రబాబు ఎన్నిసార్లు దగ్గరయ్యాడో, ఎన్నిసార్లు ఆ పార్టీని నానా మాటలు అన్నాడో లెక్కే లేదు. వీటన్నిటి వెనుక ఉన్నది ఒక్కటే ఫార్ములా: అవసరానికి వాడుకుని వదిలేయడం, కన్నింగ్ పాలిటిక్స్ ని ఖతర్నాక్గా ప్లే చేయడం. వాడుకొని వదిలేయటం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయటం. ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయటంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. చంద్రబాబు ఎదుగుదల వెనుక బీజేపీతో స్నేహం చాలా కీలకం. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. మిగిలిన 2 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకొనే పవర్లోకి వచ్చారు. రాజకీయంగా బీజేపీని వాడుకుని లాభపడటం, అవసరం తీరిన తర్వాత బీజేపీతో మతోన్మాద పార్టీ అని దూషిస్తూ దూరం జరగటం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే పదే చేశారు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవటంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ని వాడుకొని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏను కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలను నమ్మి వాజ్పేయి కూడా ముందస్తుకు జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏను కూడా చంద్రబాబు నిండా ముంచేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 1999లో తనకు ప్రజల్లో తన పట్ల అసంతృప్తి ఉందని, తన పట్ల వ్యతిరేకత ఉందని గ్రహించి, ఎందుకంటే 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయింది. 98 లోక్సభ ఎన్నికల్లో 42 సీట్లకు కానీ కేవలం 12 సీట్లు మాత్రమే గెలిచింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ 23 పైగా లోక్సభ సీట్లను, 24 లోక్సభ సీట్లను గెలుచుకుంది. అంటే అది గ్రహించి అప్పుడు కార్గిల్ వార్ జరుగుతోంది. కార్గిల్ వార్లో భారతీయ సైనికులు చనిపోతే వాళ్ళ మృతదేహాలను ఊరూరు తీసుకొచ్చి ఊరేగిస్తుంటే ఆ సెంటిమెంట్ ఏదో పనిచేస్తుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో వాజ్పేయి ప్రభుత్వానికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని గ్రహించి బీజేపీతో పొత్తు పెట్టుకొని 1999లో గట్టెక్కాడు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మతతత్వ బీజేపీ అంటూ విమర్శలు చేయటమే కాదు, గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని,
నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని పొరపాటు చేశామన్నారు. 2004 తర్వాత 2009లోనూ ఓటమి పాలవటంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ ని వాడుకొని 2014లో గెలిచారు. ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ ఏపీకి తీరని నష్టం చేశారు. అటు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడంతో ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. మళ్లీ బీజేపీని, మోదీని నానా మాటలంటూ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్రామా చేశారు. 2019 ఓటమి తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గర కావటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. స్కిల్ స్కామ్ తో అరెస్ట్ అయి జైలు ఊసలు లెక్క పెట్టే వరకు ఆ ప్రయత్నాన్ని కొనసాగించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తన నాయకత్వాన్ని నమ్మి పనిచేసిన వాళ్ళని కూడా ఘోరంగా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎంతో మంది నేతలను, వారి సేవలను ఉపయోగించుకొని చివరకు వాళ్లకు మొండి చేయి చూపటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని లాక్కున్న నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది టీడీపీ నేతలు చంద్రబాబు నయవంచన స్వభావానికి బలైపోయారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈయనకున్నటువంటి కులతత్వం, ధనాశ, స్వార్థం, ఇవన్నిటికీ అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కానీ 2 ఉదాహరణలు, క్రెడిబిలిటీ అనేటువంటి దానికి, యూజ్ అండ్ త్రో అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉదాహరణగా ఎలా నిలుస్తారని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక దళితుడికి మొదటి నుంచి పార్టీ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి మోత్కుపల్లి నరసింహాలు గారికి ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా, గవర్నర్ పదవి ఇప్పిస్తానని చెప్పని చివరిదాకా ఆయన నాంచి ఆయన్ని దారుణంగా వాడుకొని ఏమి వాడుకున్నాడు అని అంటే కేసీఆర్ గారిని నిరంతరం తిట్టించడానికి ఆయన్ని వాడుకొని తర్వాత ఆయన బయటకు తోసేసినటువంటి సందర్భం. ఈయన మరొక పార్టీ వ్యవస్థాపక సభ్యుడు దళితుడైనటువంటి జేఆర్ పుష్పరాజు గారికి రాజ్యసభ ఇస్తానని ఆశ పెట్టి ఇదిగో అదిగో రేపో ఎల్లుండో అని జస్ట్ లైక్ మోత్కుపల్లి నరసింహంలాగానే ఆయనకు ఆశపెట్టి దాన్ని తెలుగుదేశం పార్టీకి కించిత్తు సంబంధం లేనటువంటి వ్యక్తి, రెడీమేడ్గా వచ్చినటువంటి ఒక వ్యాపారి, వాణిజ్యవేత్త టీజీ వెంకటేష్ గారికి ఈ జేఆర్ పుష్పరాజుకి ఇవ్వాల్సినటువంటి దీన్ని ఆయనకి అమ్మేసుకున్న సందర్భం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అనేక మంది మింగలేక, కక్కలేక, బయటికి వెళ్ళి మనగలలేక అందులోనే మనుగడ సాగిస్తున్నటువంటి దగాపడినటువంటి తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సోదరీమణులు అనేక మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లనే మోసం చేశారు. తనని నమ్మిన ప్రతి ఒక్కరికి ద్రోహం చేశారు. తన ఎదుగుదలకి ఉపయోగపడిన ప్రతి ఒక్కరి మీద కుట్రలు పన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులనైతే దశాబ్దాలుగా నయవంచన చేస్తూనే ఉన్నారు. ఇలా నమ్మిన వాళ్ళని, సాయపడిన వాళ్ళని, కష్ట సమయంలో అండగా నిలిచిన వాళ్ళని నిలువునా ముంచిన ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.